ఛీ, ఈ గ్యాస్ కూడా ఇప్పుడే అయిపోన్నా. ఇప్పుడు ఎట్లా? కొంచెం లేచి అటు ఇటు తిరుగురా, ఇప్పటికి కూర్చుంటే కూడా తగ్గది. కానీ నీకు పెళ్ళైన తెల్లారి నుంచి అన్ని కష్టాలు వచ్చాయి. అన్నవాడే నీకు నా దృష్టిలో నా చెల్లి ఎప్పుడో చచ్చిపోయింది. చెప్పేదంటే ఇన్ని రోజులకి ఈ కూతురు గుర్తొచ్చిందన్న అన్న. ఇన్ని రోజులకి నన్ను చూడనీకి వచ్చినావా? మెల్లరా మెల్లరా. అరే స్కూల్ నుంచి ప్రియా వచ్చినట్టుంది. రావచ్చురా, స్కూల్ ఇచ్చి పెట్టినేమో వచ్చింది. మెల్లరా మెల్లరా. ఏంటి ఎక్కడి పోయిను? నేను వచ్చేసరికి కనవల్లే. దవాఖాన కాడికి పోయి కట్టు మార్పించుకొని వస్తాను. అయినా నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది? నేను ఇందాకనే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయినా. సరే కొంచెం చాయ్ తీసుకురా పోయి. సరే. ఒరే సరేరా, మరి జాగ్రత్త. కొంచెం లేచి అటు ఇటు తిరుగురా, ఇప్పటికి కూర్చుంటే కూడా తగ్గది. 2 నెలలు అయితే అదే తగ్గుతుంది, కానీ 2 నెలల దాకా కొంచెం జాగ్రత్తగా కాపాడు. నేను అప్పుడప్పుడు లేచి నడతాను రా, కాకపోతేనే బాగా పెయిన్ వస్తుందిరా. బాగా తాకింది కదరా, గోళీలు టైంకి వేసుకుంటే అదే తగ్గుతుంది. సరేరా, మరి నేను పోయేస్తా, పని ఉన్నదిరా. ఏ ఆగురా, ప్రియా చాయ్ తెస్తాను కదా, తాగినాక పోతూ. ప్రియా అత్తనా ఉండమని చెప్పు. తీసుకోరా. ఏమైందన్నా? నేను చాయ్ పట్టుకొస్తా అని చెప్పినా కదా, పోతా అంటానమాట. ఎందుకు? ఏ పని ఉన్నారా చెల్లె, అందుకని. చాయ్ తాగినాక పోరాదా? అవునరా చెల్లె, స్కూల్ కి ఇవ్వాలి, ఫస్ట్ రోజు వినావు కదా. సార్ ఏమన్నాడు, ఎట్లున్నది? మంచిగానే అనిపించింది అన్న. నువ్వు చెప్పినావు కదా సార్కి, నాతో మంచిగా మాట్లాడిండు. అవునరా, సార్ దగ్గర మనకు. సరే రా, రోజు టైంకి వెళ్ళి మంచిగా జాబ్ చేసుకొని రా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. సరేరా, రేపు పొద్దుగాల ఫోన్ చేస్తాను. సరేరా, ఓకే, బాయ్ చెల్లె. బాయ్ అన్నయ్య. బాయ్ రా. ఇప్పుడు నొప్పి ఎట్లున్నది? డాక్టర్ ఏమన్నాడు? ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఇంకా అప్పుడు మధ్యాహ్నం నొప్పి కొంచెం ఎక్కువైతే జలంధర్కి ఫోన్ చేస్తేనే వచ్చి దవాఖాన తీసుకుపోయిండు. గోళీలు వేసుకుని అగో, ఈ పైసలు ఎక్కడి? గివ్వ మా అక్క ఇచ్చింది. ఏ అక్క? మా పెద్దమ్మ బిడ్డ ఉన్నది కదా, మనము చెప్పకుండా పెళ్లి చేసుకోమని బాగా తిట్టి, నేను కూడా యాదికి రాలేదరే నీకు, నీ అక్కనే కదరా అని చెప్పి ఈ పైసలు ఇచ్చి ఏమన్నా పండ్లు కొనుక్కొని తినరా అని చెప్పి పోయింది. ఉండమని చెప్పొద్దు అయ్యాలి ఒక్కరోజు. నేను ఉండమనే చెప్పిన, కాకపోతే నాకు పని ఉన్నది పోవాలరా అని చెప్పి పోయింది. అది సరే కానీ ఇలా స్కూల్ ఎట్లున్నది? అంత మంచిగానే ఉన్నదా? అంత మంచిగా ఉన్నది. పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేసిన, ప్రిన్సిపల్ కూడా నాతో మంచిగా మాట్లాడింది. కాకపోతే నీ గురించి ఆలోచన, ఎట్లున్నాడో ఏందో, తిన్నాడో లేదో, టాబ్లెట్లు వేసుకున్నాడో లేదో అని. అయ్యో, నువ్వు ఇదంతా చేసేది మన కోసమే కదా, నేను గా మాత్రం చూసుకోలేనా? సరే, ఈ పైసలు లోపల పెట్టి నువ్వు అన్నం ఎప్పుడు తిన్నావో ఏందో, ఇంత చల్లబడుకో. సరే. టాబ్లెట్ వేసుకుంటా.
బా స్కూల్ టైం అవుతుంది, ఇంకా అర్ధగంటే ఉన్నది. ఈ వంట ఏమో కాలే ఇంకా, ఎట్లనో ఏమో. ఛీ, ఈ గ్యాస్ కూడా ఇప్పుడే అయిపోన్నా, ఇప్పుడు ఎట్లా? అయ్యో స్కూల్ టైం అవుతుంది. ఏమండి, గ్యాస్ అయిపోయింది, నాకేం స్కూల్ టైం అవుతుంది, ఎట్లా ఇప్పుడు? అయ్యో, వంట కాకపోతే ఇప్పుడు నువ్వు టిఫిన్ ఎట్లా తీసుకుపోతావు? ఏం చేద్దాం? సరే, ఇంకా పక్కింట్లో అక్కను ఎదురింటి వదిలిన ఒక్కసారి అడిగిరారా? మంచిగా ఉంటే నేనే పోయేటాను, కానీ ఇప్పుడు నేను పోలేను కదా. ఏమనుకోకుండా ఒక్కసారి పోయిరా. ఏంది, నేను అడగలనా? సరే తీ, పోయి అడగత్తా. అమ్మా, అమ్మా. ఏం కావాలమ్మా? ఏం లేదమ్మా, నాకు స్కూల్కి టైం అవుతుంది, వంట చేస్తుంటే గ్యాస్ అయిపోయింది. మీ ఇంట్లో ఇంకో ఎక్స్ట్రా ముద్దేమని ఉన్నదా? లేదమ్మా, ఒకటే ఉంటే మేము ఒక పెళ్లి చేసుకున్నది మీరేనా బిడ్డ? అవునమ్మా. గ్యాస్ మొదలు అమ్మా, ఏంటి బిడ్డ పిలిచినావా? మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందమ్మా, మీ ఇంట్లో ఎక్స్ట్రా సిలిండర్ ఏమైనా ఉన్నదా? లేవు బిడ్డ, ఒక్కటే ఉన్నది, అది వస్తే మళ్ళీ తీసుకున్నది. సరేనమ్మా. ఏమైంది ప్రియా, ఇత్తన్నారా? లేదయ్యా, ఇద్దరు ముగ్గురిని అడిగినా, ఎవరిని అడిగినా మాకు ఒకటే గ్యాస్ మొద్దున్నది, మా ఇంట్లో లేదని చెప్తారు. ఈ పక్కన అమ్మని అడిగినావా? వాళ్ళని కూడా అడిగినా, వాళ్ళ దగ్గర కూడా లేదంట. అయ్యో, స్కూల్ టైం అవుతుంది కదా, మరి నువ్వేం తినిపోతావు? నువ్వేం బాధపడకయ్యా. నిన్న మీ అక్క ఇచ్చిన పైసలు ఉన్నాయి కదా, దుకాణంలో పోయి బ్రెడ్ ప్యాకెట్ తీసుకొస్తా. ఈ ఒక్క పూటకి బ్రెడ్ తిని స్కూల్కి పోతా, టైం అవుతుంది కదా. సరే. ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇయ్యరా? ఏమైంది, తిను. మరి నువ్వు మధ్యాహ్నం ఏం తింటావు? నాకేమద్దు. సరే, నువ్వేం తింటావు? ఓ పని చేయి, జలంధరాలని నీకేమో అక్కరమ్మని చెప్పు. అట్లనే నీకు మధ్యాహ్నం లంచ్ కూడా పంపియనా? వద్దు, నాకు ఆకలి అయితే లేదు, నేను సాయంత్రం వచ్చినాక ఏదో ఒకటి తింటది. తినకుండా ఎట్లుంటావు? ఎట్లా పని చేస్తావు? ప్రియా, నా మీద నీకు కోపం వస్తలేదా? కోపమా? కోపం ఎందుకు? మనం ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నది, మళ్ళీ కోపం ఎందుకు? ఒకవేళ కోపం వచ్చినా నువ్వు చెప్పవుతి, ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. ప్రతి ఆడపిల్ల పెళ్ళైనాక
ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మంచిగా ఉండాలి అని ఎన్నో కలలు కంటారు. అసలు ఎవ్వరికైనా కనీసం 6 నెలలైనా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాతే బరువు బాధ్యతల మీద పడతారు. కానీ నీకు పెళ్ళైన తెల్లారి నుంచి అన్ని కష్టాలు వచ్చాయి. బ్రెడ్ తిని కడుపు నింపుకునే పరిస్థితికి తీసుకొచ్చిన. నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు నాతో ఎన్నోసార్లు అన్నావు ఇప్పుడే మనకు పెళ్ళొద్దు, సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని. నేనే ఏం లేదు. సంసారం అంటే, బాధ్యతలు అంటే ఇట్లుంటాయని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇవి అనుభవించలే కాబట్టి. కానీ ఇప్పుడు తెలుస్తానే, కళ్ళారా చూస్తా అంటే. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ అందరినీ కాదని, మన అనుకునే వాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం తప్పు. మనకి ఏదైనా సమస్య వస్తే మన వెనుక మన కుటుంబం ఉన్నదన్న భరోసా ఉండాలి. కానీ వాళ్ళని కాదనుకొని మనం పెళ్లి చేసుకుంటే మన కష్టాల్లో ఎవరితో ఉంటారు? వాళ్ళని బాధ పెట్టడం కూడా తప్పే కదా. మనం చేసుకున్నందుకు మనమే అనుభవించాలి. అవును, మనం చేసుకున్నందుకు మనమే అనుభవించాలి. ఈ కష్టాలు ఇవన్నీ నేను చిన్నప్పటి సంధి చూస్తూనే ఉన్నా. కానీ ఇప్పుడు వీళ్ళకి నిన్ను కూడా తీసుకొచ్చిన కదా, అందుకే బాధ అవుతాను. ప్రేమించుకునేటప్పుడు ఏం తెలియదు, పెళ్ళయ్యాకే తెలుస్తుంది ఒక సంసారాన్ని నడపడం ఎంత కష్టమో అని. సరే, నీకు స్కూల్ టైం అవుతుంది, నువ్వు రెడీ వెళ్ళిపో. వచ్చేసరికి నేను దోస్తు గారికి ఫోన్ చేసి గ్యాస్ మొదలు సెట్ చేసి. సరే నయ్య, నేను స్నానం చేసి రెడీ అయ్యి వెళ్తా. ఏమైందయ్యా? ఏం లేదు ప్రియా, నా పరిస్థితి చూసి నాకే బాధ అనిపిస్తుంది. ఏమైంది ఇప్పుడు? ఎందుకంత బాధపడతాను? అది కాదు, నేను మంచిగా చూసుకోలేకపోతాను కదా. ఊకే అదే ఆలోచననా? జలంధర్ అన్నతోటి ఏదైనా తెప్పించుకొని తిని ఆ టాబ్లెట్లు వేసుకో, సరేనా? అట్లనే నీకు కూడా లంచ్ పంపేయమంటావు? నాకు ఇప్పుడు ఏం వద్దు. సరే, నేనే జలంధర్కి ఫోన్ చేసి గ్యాస్ ముద్ద తెప్పిద్దా. ఇంకేంది, తెప్పిస్తా అంటాను కదా. సాయంత్రం నేను వచ్చినాక వండిన తర్వాత ఇద్దరం కలిసి తిందాం, సరేనా? ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకు, మైండ్ అంతా ఖరాబ్ చేసుకోకు, సరేనా? తిని టాబ్లెట్లు వేసుకో, నేను పోతున్నా, బాయ్. హలో జలంధర్, ఎక్కడున్నారు? దగ్గరలో లేవా? ఏం లేదురా, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కొంచెం తీసుకొచ్చి పెడతావా అని. పాపం ప్రియా గ్యాస్ అయిపోయిందని పొద్దున అన్నం తినకుండా స్కూల్కి పోయిందిరా. అవునా? సరే, వానికి చెప్పింది. సరేరా. హలో జితేందర్, ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందిరా, కొంచెం ఎవరైనా అడిగి అడ్జస్ట్ చేస్తావా? ఓకేరా, సరే, తొందరగా ఇంటికి రా. ఆవు, B for ball, C for
క్యాట్. ఏ నువ్వు చెప్పవా? ఎఫ్ ఫర్ ఫిష్. ఫిష్ తింటారా మీరు? వానా వానా వచ్చిపో, తాగే నీరు ఇచ్చిపో, చెరువు కుంట నిండిపో. అమ్మో ఏమి మెల్ల ఎత్తుంది. కరువు కాలం తీర్చిపో. మళ్ళీ చెప్తారా మీరు? విజయ్, అరే విజయ్, అనుకున్నావా? అరే అనుకున్నారా? గ్యాస్ మొత్తం తెచ్చిందా? దారా కూర్చో. సరే, ఎట్లుందిరా ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదురా. ఇవాళ సాయంత్రం మళ్ళీ డాక్టర్ రమ్మన్నాడు, పోవాలి. గ్యాస్ తెచ్చిన థ్యాంక్స్ రా. గ్యాస్ ఏమో కానీ అరేంజ్ చేసాను, సుక్కలు అవపడ్డాయిరా. కానీ అయిపోయేదాకా చూసుకుంటావా రా? లేదురా, అట్లా అనుకోలేదు అయిపోతుందని. సరే ఇవాళ గ్యాస్ బుక్ చేస్తా, 2-3 రోజులు అయినా కొత్తే వచ్చి తీసుకుపో. సరే, చెల్లె జాబ్ పోతుందిగా? నిన్నటి నుంచే పోతుందిరా. సరే, నీకు ఇట్లయినందుకు చెల్లె ఏదో ఒకటి చేస్తాను కదా. సరే గాని కొత్త సంసారం ఎట్లుందిరా? ఏం సంసారం రా, అంతా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. పెళ్లి చేసుకున్నామన్న సంబరం ఎక్కన్నదిరా. పెళ్ళైన తెల్లారే యాక్సిడెంట్ అయి నేను మూలకు పడ్డా. ఇంకా చేసేది ఏం లేక మీ చెల్లె జాబ్కి పోతాను. ఎవరైతే ఇందిరా, ఎవరో ఒకరు పని చేసుకోవాలి కదా. పని చేసుకుంటే తప్పేముంది? తప్పని చెప్పట్లేదురా, కష్టం అంటే ఏంటో తెలియని అమ్మాయిని తీసుకొచ్చి కష్టాల పాలు చేస్తా. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతారు. ఇదంతా నా కర్మ. ఆగురా, నువ్వేమైనా కావాలని చేసుకున్నావారా? కష్టాలు అందరికి వస్తూనే ఉంటాయి. అందరికి వేరు, నాకు వేరు. పెద్దింట్లో పుట్టిన అమ్మాయి నన్ను కోరుకొని నా ఇంటికి వస్తే నేనేం చేయలేకపోతాను. పైగా ఆమెతోనే పని చేపిస్తాను. ఇదంతా నా కర్మ. ఏ పిచ్చోడా, బాధపడకు. నీకు మంచి రోజులు వస్తాయిరా. ఎప్పటికి ఇట్నే ఉంటావా? కోలుకుంటావు, 4 రోజులు అయితే కోలుకుంటావు. నువ్వు కూడా పనికి పోతావు, సంతోషంగా ఉంటారు మీరు. ఎందుకురా బాధపడకు. నేను ఈ పొలం దాకా పోయి నీళ్ళు పెట్టేస్తా. సరే, ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి, బాధపడకు. సరే నాకు పెట్టు. థ్యాంక్ యూ. ఓకే, టైం అయిపోయింది. నేను చెప్పిందంతా గుర్తుంది కదా. రేపు అందరు రాసుకొని రావాలి, సరేనా? బాయ్. విజయ్, డాక్టర్, ఈ కాలు బాగా నొప్పిలేస్తుంది, అస్సలు భరించలేకపోతాను. అందుకే అర్జెంటుగా వచ్చినాం. రాత్రిపూట బాగా నొప్పి అంటున్నాడా, సరిగ్గా నిద్రపోతున్నాను. ఇంకొక 2 days వేసుకోండి, నొప్పి తగ్గుతుంది. పట్టి కట్టన్నా? సరే అమ్మా, ఇంకొక 3 days ఈ టాబ్లెట్లు వాడుకోండి. ఒక్కడివే వచ్చినావా? అన్నా ఆగన్నా. అన్నవాడే నీకు? నా దృష్టిలో నా చెల్లి ఎప్పుడో చచ్చిపోయింది. బావా, అది కాదు బావా, ఏదో అనుకోకుండా జరిగిపోయిన దానికి ఇంకా అదే పట్టుకొని కూర్చుంటారా? ఎవర్రా బావా నీకు? ఊళ్ళో నా పరువు తీసిన ఇంకా బావా అంటాను. మేం చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి బావా. అర్థం చేసుకునేదేంటిదిరా? అర్థం చేసుకునేదేం లేదు. ఒక్కసారి చెప్పేదేంటి? అన్నయ్య, నువ్వు అసలు మనిషివేనా? యాక్సిడెంట్ అయిన మనిషిని కనీసం చూడాలంటే నీకు? వాడే అనాథ, వాడిని వేసుకొని నువ్వు అనాథ.
కానీ మా ఇంటి మొక్కలు కానీ మా పిల్లల మొక్కలు కానీ వచ్చి ఉంటే మర్యాద మంచిగా ఉండదు ఇంకోసారి. అన్నం పెట్టుకున్నాం ఇప్పుడు దెబ్బలే మనసుకు తగిన దెబ్బల ముందు ఇవెంత చెప్పు, నాకేం కాలేదు. ఏమన్నాను నా అల్లుడు నా చేతిలో వెలిగింది చిన్నప్పటి నుంచి అత్త అని దగ్గరకు వచ్చి ముద్దు పెట్టిండు, అదే తప్ప నేనేం చేసిన అంత కాని పని నేనేం చేసిన అయ్యా, వాళ్ళకి నచ్చని పెళ్లి చేసుకున్నా, అంత మాత్రానికి నా అల్లుడు నా దగ్గరికి వస్తే నా దగ్గరికి రానియకుండా అట్లా చేసిండు. దెబ్బలాకి నేను నిన్ను చూడకుండా కింద పడేసిండు. నీ అల్లుడు నీ చేతిలో ఎట్లా పెరిగాడు? నువ్వు కూడా మీ అన్న చేతిలోనే పెరిగినావు కదా. మీ అన్న తెచ్చిన సంబంధం కాదని నువ్వు నన్ను కోరుకొని పెళ్లి చేసుకున్నావు కదా. మీ అన్న ఇంకా అదే కోపంలో ఉన్నావు. దాన్ని మనమే అర్థం చేసుకోవాలి. ఏం బాధపడు. నాకన్నీ ఉంటుంటే మీ అన్న కూడా బాధపడేవాడు, కోప్పడేవాడు కాదు. కానీ మీ అన్న చెప్పింది కూడా నిజమే కదా. నేను అనాథనే, కానీ నేను అనాథనని ఎప్పుడు బాధపడలేదు. పదే పదే అదే మాట చెప్పి నా మనసులో కూర్చుతాను చూడు, అప్పుడు బాధ అనిపిస్తుంది. అట్లా మాట్లాడకయ్యా, నువ్వెందుకు అనాథమవుతావు? నేనున్నా కదా నీకు, నువ్వు నాకు, నేను నీకు తోడు, అంతే. అంతేగాని ఇంకెప్పుడు అనాథ నువ్వు మాట్లాడకు. నానా నానా నీకు ఇన్ని రోజులకి ఈ కూతురు గుర్తొచ్చిందా నాన్న? ఇన్ని రోజులకి నన్ను చూడనీకి వచ్చినావా? హాస్పిటల్లో జరిగింది తెలిసే చూసిపోదామని వచ్చింది. పోనీలే నాన్న, కనీసం నువ్వన్నా చూడనీకి వచ్చినావు. అమ్మ ఎట్లున్నది? ఇక్కడ ఎట్లా బాధపడతాను నేను, అమ్మ కూడా అక్కడ అట్లే బాధపడతాను. నీ మీద ప్రేమ లేకుతారు బిడ్డ. అన్నయ్యకు భయపడి రాలేకపోయినా. దా బాపు కూర్చుంది. లేదు బిడ్డ, నేను ఊపు ఎప్పుడో చూసిపోదామని వచ్చిన. మీరు కాస్త మంచిగా బతుకు, నేను పోతా. చాయన్న తాగిపోయే బాపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ షార్ట్ స్టోరీ. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట బెల్ ని కొట్టండి. ఎట్లా కొట్టాలో తెలుసా? ఇట్లా కొట్టాలి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు.